మాట్లాడితే మోకాళ్ళు వేసి అడుగుతూ ఏమని? ఇల్లు ఇచ్చే ప్రభువా, వాకిలు ఇచ్చే ప్రభువా, పిల్లల్ని ఇచ్చే ప్రభువా, ఆరోగ్యం ఇచ్చే ప్రభు. ఇస్తాడు. ఇచ్చినవి నిలగెట్టుకోకపోతే ఆ ఇవ్వబడినవే నీ పీకకు ఉరుతాడై కూర్చుంటాయి. మోకాళ్ళు వేస్తే 5 నిమిషాలు ప్రార్థన చేస్తే 4 నిమిషాల ప్రార్థనలు ఏమడుగుతాను చెప్పనా? నన్ను దీవించే, మా ఆవిడని దీవించే, మా ఆయన్ని దీవించే, నా బిడ్డలను దీవించే, అలాగే మా కుటుంబాన్ని దీవించే, మా అమ్మని దీవించే, మా నాన్న దీవించే, మా అక్కని దీవించే, మా చిన్న పక్కిదిలో మా అమ్మ వాళ్ళు, మా నాన్న కూడా దీవించే, అలాగే కోవైట్లో చెప్పండి మా మామయ్య, ఇంకా వీళ్ళు చుట్టాలు ఎన్నో అన్నీ దీవించే. ముఖ్యంగా మా రాకపోకలే ఎందుకు చెప్పండి, ఈ ముల్లోకాలు పరిపాలించుకుని మమ్మల్నే నువ్వు కాపాడు. నడుతున్నాను, నువ్వు అడుగు, నడుతున్నాను. ఎన్ని అడుగుతావు అడుగు, ఇల్లు అడుగుతావు అడుగు, వాకులు అడుగుతావు అడుగు, ఆరోగ్యం అడుగుతావు అడుగు, ఉద్యోగం అడుగుతావు అడుగు, పిల్లల్ని అడుగుతావు అడుగు. ఏదడిగినా దేవుడు నీకు ఇస్తాడు, కానీ షరతులు వర్తిస్తాయి. ఆ షరతులు నీకు అర్థమవకపోతే చెప్తున్నాను, నువ్వు ఇల్లు తీసుకున్నావా, ఆ ఇల్లే నీకు బరువు అవుద్ది. నువ్వు ఆరోగ్యమా, ఆరోగ్యమే నీకు గురి అవుద్ది. నీ ఉద్యోగమైన ఉద్యోగమే నీకు ప్రమాదం అవుద్ది. నీ పిల్లలా, ఆ పిల్లలే నీకు సంకటం అవుతారు. ఎట్లా అవుతారు? ఇదిగో బైబిల్లో కేస్ స్టడీలు ఉన్నాయి. ఆ కేస్ స్టడీలు ఏంటో మీరు జాగ్రత్తగా చూడండి. సౌలు చనిపోవడానికి దేవుడిచ్చిన ఆశీర్వాదమే కారణమైపోయింది.